మన ఓపీలో కానీ ఎమర్జెన్సీలో కానీ కామన్గా వచ్చే కేసు అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ ఉంటాయి, అంటే పెరాలసిస్ కానీ, మాట పడిపోవడం కానీ, లేకపోతే విపరీతమైన తలనొప్పి, వామిటింగ్స్ ఇట్లాంటివి. సో వీటిని సులభంగా గుర్తుపట్టడానికి బీ ఫాస్ట్ అని ఒక నిమోనిక్ ఉంటుందండి. అంటే బీ ఫాస్ట్ అంటే ఈ ఏవే లక్షణాలు వచ్చినప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గుర్తించి హాస్పిటల్కి వెళ్ళడానికి పనికొచ్చే లక్షణాలు. సో వాటిలో మనకి బీ అంటే ఫస్ట్ బీ అంటే బ్యాలెన్స్, సడన్గా నుంచున్న మనిషి బ్యాలెన్స్ ఆగలేక పడిపోవడం కానీ. రెండోది ఈ అంటే ఐ సైన్స్, అంటే సడన్గా కంటి చూపు తగ్గిపోయినట్టు ఒక సైడ్ కానీ రెండు సైడ్లు కానీ, లేదంటే డబుల్ కనిపించడం కానీ, ఇట్లాంటి లక్షణాలు. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫేస్, అంటే ముఖం ఒక సైడు మూతి వంకర అయినట్టు కానీ, నవ్వినప్పుడు బ్యాలెన్స్ అంటే ఒక సైడ్ ఎక్కువ బెండ్ అయిపోయినట్టు కానీ, లేదు ఒక సైడ్ ఫేస్ ముఖం మీద తిమ్మిరి కానీ ముద్దుబారినట్టు అనిపించడం కానీ, ఇది ఫేస్కి సంబంధించింది. నెక్స్ట్ ఆర్మ్ అంటే కాళ్ళు కానీ చేతులు కానీ ఒక సైడు పేషెంట్ని లేపలేకపోవడం, అంటే చెయ్యి ఒక సైడ్ బాగా లేస్తుంది, ఇంకో సైడ్ దానిలాగా లేవట్లేదు, లేదు చెయ్యి మొద్దుబారినట్టు అనిపించడం, లేదు చెయ్యి తిమ్మిరి వచ్చినట్టు అనిపించడం, ఇది కాలు చేయికి సంబంధించింది. నెక్స్ట్ స్పీచ్ అంటే మాట నత్తినత్తిగా రావడం, లేదంటే మరీ ఆగినట్టు అనిపించడం, లేదంటే చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, ఇది స్పీచ్కి సంబంధించి. సో ఈ లక్షణాలు అంటే నేను చెప్పినట్టు ఏదైనా బ్యాలెన్స్ కానీ, కంటి చూపుకి సంబంధించింది కానీ, కాలు చెయ్యి ఇబ్బంది కానీ, లేదంటే మాటకు సంబంధించిన ఇబ్బంది కానీ, ఇలాంటివి ఏమైనా వస్తే ఇమీడియట్గా అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళడం మంచిది.